మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం ఉండాలని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పులిని బంధించడం కోసం బోన్లను ఏర్పాటు చేశారు. ఒంటరిగా ఎవరూ పొలాలకు, అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని కోరారు. రైట్, ఇక ఆదిలాబాద్లో కొంత పులుల సంచారం ఎక్కువైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపూర్ మండలంలో 2 పులుల సంచారంతో అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కొన్ని బోన్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్. గత కొద్ది రోజులుగా 2 పులులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నాయి. మొత్తం భయాందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలో లింగరేణి మైన్స్ ప్రాంతంలో ఒక పులి సంచరిస్తుంది. ఆ పులికి సంబంధించిన మన సాయంత్రం ఏదైతే హాస్పిటల్ కాంప్లెన్స్ లో వెళ్తున్న వారు చిత్రాలను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఆ పులి కాస్త నేషనల్ హైవే మీదుగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ వైపు వెళ్లినట్టు అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. ఆ పులిని ఏదైతే ఉందో పులి, ఆ పులికి సంబంధించిన పర్యవేక్షిస్తున్నారు. 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికారులు అక్కడే ఉంటూ పులి కదలికలను గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. సింగరేణి ఉద్యోగులు రాత్రి వేళల్లో నైట్ షిఫ్ట్ కి వెళ్లేవారు ఉంటారు. వారికి ఇబ్బందులు కలగకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికైనా పులి కంటపడితే వెంటనే సమాచారం ఇవ్వండి. పులి ఎటువంటి హాని చేయదు, పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పులి జైపూర్ ఏరియాలో సంచరిస్తుంది. జైపూర్ అటు నుంచి ముదిగుంట, కాన్పూర్ వైపు వెళ్ళినట్లు చెప్తున్నారు. అది నిన్న సాయంత్రం గోదావరి పరివాహక ప్రాంతం ఇందారం ఇసుక రీచ్ వద్ద కనిపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ 2 పులులు సంచరిస్తున్నాయి. మొత్తానికైతే ఒక ఆడపులి, మగపులిగా గుర్తించారు. ఇవి జట కట్టేందుకు మాత్రమే తిరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే డిసెంబర్, జనవరి మాసంలో జత కట్టే సమయం పులులు కాబట్టి పులులు సంచరిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్, జనవరి మాసంలో పులులు అటాక్ చేసి ఇప్పటికే 5గురిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా అలర్ట్ గా ఉండాలి, నిర్లక్ష్యం వివరించొద్దని చెప్తున్నారు. పశువుల కాపర్లు అడవులకు వెళ్ళకూడదు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కూడా గుంపులుగా వెళ్లాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నేషనల్ హైవేల మీద ఏదైతే స్పీడ్ నియంత్రణ కోసం బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు ఇటు ఏదైతే సెక్షన్ లో పులి తిరుగుతుందో వెంటనే ఆ సెక్షన్ అధికారులు అలర్ట్ చేసేందుకు, మరోపక్క సెక్షన్ వారికి కూడా సమాచారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రేంజ్ నుండి రేంజ్ కు మారినప్పుడు కూడా, ఒక డివిజన్ నుండి మరో డివిజన్ కు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికప్పుడు పులి కదలికలను తెలుసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికైతే ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం పులి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో తిరుగుతుంది అనేది ఎవరికి కూడా చెప్పకూడదు అనేది ఒక నిబంధన ఉంది. దీనికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. కొంత అధికారులు గోప్యత పాటించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పులులు సంచరించడంతో మాత్రం పరిసర ప్రాంత ప్రజలంతా కొంత భయానికి లోనవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.